హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ ఉమెన్స్. ఈ పిక్చర్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొత్తగా ఉన్నాయనిపిస్తుంది. ఈ బొమ్మలు చూస్తే ఏంటో కొత్తగా ఉన్నాయనిపిస్తుందా? ఈయన కూడా ఒక దేవుడే. ఈయన పేరు జోకుమారు. ఇలా వినాయకుడు నిమజ్జనం అయిన మరుసటి రోజు అష్టమి రోజు పుడతాడు, పౌర్ణమి రోజు చచ్చిపోతాడు. ఈ 7 డేస్లో వీళ్ళు ఇలా భిక్షం ఎత్తుకోవడానికి వస్తారు. ఆయనను తీసుకొని మనకు తోచినవి వేయచ్చు. జొన్నలు, బియ్యము, డబ్బులు ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు. ఇలా ఎవరెవరి ఊర్లలో జరుగుతుంది అనేది నాకు కామెంట్ చేయండి. ఇది వీడియో అందరికీ తెలియాలని. ఇది పాతకాలపు. దీంట్లో ఏంటి విశేషం అంటే, అష్టమి రోజు ఆయన పుట్టినప్పుడు వర్షాలు రావు. ఆయన పౌర్ణమి రోజు చనిపోతాడు. పౌర్ణమి రోజు చనిపోయిన తర్వాత నుంచి వర్షాలు వస్తాయి. కావాలంటే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అష్టమి రోజు పుట్టాడు, పౌర్ణమి రోజు వరకు మనకు వర్షాలు రావు. పౌర్ణమి రోజు చనిపోయిన నైట్ ఈయనని పూడ్చేస్తారు. ఎలా పూడ్చుతారు అంటే, చాకిరేవులో బండలు ఉతికే బండ ఉంటుంది కదా, ఆ బండ కింద పెడతారంట. అక్కడే ఎందుకు పెడతారని వీళ్ళని అడిగితే, ఈయన వినాయకుడి దగ్గర అడుగుంటారంట, నిన్ను ఎలా ట్రీట్ చేశారు ఈ 5 డేస్, నీ పూజలు ఎలా చేశారు అంటే, నాకు మంచి ఫుడ్ పెట్టారు, బాగా చూసుకున్నారు, నన్ను సాగనంపడంలో కూడా మంచిగా సాగనంపారు అని అంటాడంట. అలాగైతే నాకు కూడా ప్రజలు ఇలాగే చూస్తారు అని ఈయన వచ్చిన తర్వాత వర్షాలు రావు. ఈయన రావడమే వేరే ఏదో. వాళ్ళు చెప్పిన స్టోరీలో నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం అవ్వలేదు. అందుకే నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈయన పుట్టినప్పుడు వర్షాలు రావు, ఈయన చనిపోయిన తర్వాతే వర్షాలు వస్తాయి అన్నారు. ఈయన చనిపోయిన తర్వాత ఈయనని మనం వినాయకుడిలాగా మంచిగా నిమజ్జనం చేస్తాం కదా, అలా కాకుండా చాకిరేవులో బండల కిందనే మాత్రమే పెడతాము ఈయనని, అలాగే సమాధి చేస్తామని చెప్తున్నారు. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎవరెవరి ఊర్లలో జరుగుతుందో నాకు కామెంట్ చేయండి. బాయ్.